కనిపించేసరికి ఈయనేమిటి ఏదో జంధ్యం వేసుకున్నట్టున్నాడు అని అన్నారు ఆ రోజుల్లో. నిన్న ఆయన స్నానం చేసిన వీడియోలు అవన్నీ సోషల్ మీడియాలో వస్తుండగా ఈయన జంధ్యం వేసుకున్నాడంటే ఆ పక్కన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కనిపించాడు. ఆయన ప్రేరణతోనే ఈయన జంధ్యం వేసుకున్నాడు, ఈయనకు ఉపనయనం చేశాడా అని కూడా ఆ రోజుల్లో చర్చ జరిగింది. అజ్ఞాతవాసి టైంలో చర్చ జరిగింది. మళ్ళీ నిన్న వాళ్ళిద్దరూ కలిసి కనిపించటం, ఈయన జంధ్యంతో కనిపించటం. అలాగే చిరంజీవి గారు ఏదో సినిమాలో స్నానం చేస్తున్నప్పటి ఫోటో ఒకటి పెట్టి కంపేర్ చేస్తూ, మరి వీరేసుకోలేదంటే వారేసుకున్నారేమిటి అని ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే జంధ్యం అనేది జనరల్గా ద్విజుడు అంటారు బ్రాహ్మణులు. ద్విజుడు అంటే 2 జన్మలు ఎత్తినవాడు అని. అంటే మనిషిగా ఒక జన్మ ఎత్తాడు, ఆ తర్వాత ఉపనయనంతో ఇంకో జన్మ ఎత్తాడు అని. అది 2వ జన్మ. ఈ ద్విజ అంటే జనరల్గా పిట్టలకు కూడా అంతే. అవి గుడ్డుగా ఒక జన్మ ఎత్తుతాయి, గుడ్డు పగిలి ఇంకో జన్మ ఎత్తుతాయి. గుడ్డు జన్మ వేరు, ఈ గుడ్డు పగలగొట్టు బయటకు వచ్చేటువంటి జన్మ వేరు. అందుకని ద్విజ, అది కూడా ద్విజే, వీళ్ళు ద్విజులే. అందుచేత ఈ 2 జన్మలు ఎవరికి ఉంటాయో వారు ద్విజులు. అలా అనుకుంటే ఈ 2వ జన్మ ఏమిటి అన్న దగ్గర చర్చ. ఈ 2వ జన్మ ఏమిటి అంటే, ఈ ప్రపంచం జరుగుతున్నటువంటి పద్ధతిలో కొట్టుకుపోవడం అనేది సాధారణ పుట్టుక అనుకుంటే, ఈ ప్రపంచపు గతిని గమనించి అర్థం చేసుకుని దాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ అటువైపు నడిపించడానికి దోహదపడేటువంటి వాడిగా పరిణామం చెందటం, దాన్ని 2వ జన్మగా భావిస్తే వారెల్లరూ ద్విజులే అనే పద్ధతిలో సిద్ధాంతం చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికైతే ఉపనయన సంస్కారం ఉంటుందో వారు మాత్రమే ద్విజులు అనేది ఒకటి సాంప్రదాయం ఉంది. మహిళలకి, ఆడపిల్లలకి ఉపనయనం ఉండదు కాబట్టి ఆడపిల్లలు శూద్రులేనా అనే ఒక చర్చ కూడా ఉంది. అంటే ఏ కులంలో ఉన్నప్పటికీ ఆడపిల్లలకి కులం లేదు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. దాని మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరుగుతోంది ప్రపంచంలో. కాబట్టి కులాంతర వివాహాలని తప్పుపట్టాల్సిన అవసరం ఉందా అన్న ఎక్స్టెండ్లో ఈ ఆడపిల్లలకి జంధ్యం ఉండదు కాబట్టి, ఉపనయన సంస్కారం లేదు కాబట్టి కులాంతర వివాహాలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అలాగే 1000 పడగల్లో ధర్మారావు క్యారెక్టర్ హీరో విశ్వనాథ్ సత్యనారాయణ గారి 1000 పడగల్లో ధర్మారావు గారు అన్ని కులాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటాడు. అన్ని కులాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవటం అనే కాంటెక్స్ట్లో వారికి ఉపనయన సంస్కారం లేదు కాబట్టి మహిళలు కూడా శూద్రుల కింద భావించాడ. కాబట్టి అక్కడ కులం అనే ప్రస్తావనే లేదు. అందుకని ఏ ఆడపిల్లనైనా ఎవరైనా చేసుకోవచ్చు అనే సిద్ధాంతాన్ని వారేవైనా ప్రతిపాదించారా అన్న కూడా చర్చలు ఉన్నాయి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రొజెక్ట్ అయింది మనకి కాపు అని. ఆయన కాపు అవునా కాదా అనే కూడా ఇంకో చర్చ ఉంది. వారి తండ్రి గారి కులం ఏమిటి, ఇలా రకరకాల చర్చలు మార్కెట్లో వారి వారి ప్రయోజనాల కోసం ఫ్లోట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొణిదెల అనేటువంటి ఇంటి పేరు ఉన్నవారు ఉన్నారా అని కూడా ఒక చర్చ నడిచింది ఆ మధ్య. ఏది, వారు కూటమిలోకి రాక పూర్వం నడిచింది. తర్వాత ఆ చర్చ ఆగింది. అంటే ఆ చర్చ వెనకాల ఎవరున్నారో ఈ వాక్యం వింటే అర్థమైపోతుంది. ఇలాంటి రకరకాల చర్చలు జరుగుతాయి మార్కెట్లో. అయితే ఇక్కడ జంధ్యం వేసుకోవటం దగ్గర ఈయన జంధ్యం ఎందుకు వేసుకున్నాడు అనేది పక్కన పెడితే, బ్రాహ్మలు మాత్రమే జంధ్యం వేసుకుంటారు అనుకుంటే క్షత్రియులు కూడా వేసుకుంటారు, వైశ్యులు కూడా వేసుకుంటారు. అంటే ముగ్గురికి ఉపనయన సంస్కారం ఉంది. క్షత్రియులు జంధ్యం వేసుకుంటారు, బ్రాహ్మలు వేసుకుంటారు, వైశ్యులు వేసుకుంటారు. ఈయన ఏ జంధ్యం వేసుకున్నాడు అనేది ఒక చర్చ. అది పక్కన పెట్టేస్తే ఈయన బ్రాహ్మడు అనుకుందాం తాత్కాలికంగా. జంధ్యం వేసుకున్నాడు కాబట్టి బ్రాహ్మడు అనుకుందాం. బ్రాహ్మడు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవారెల్లరూ బ్రాహ్మలే అని ఎన్టీ రామారావు గారు ప్రవచించారు గతంలో. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒకసారి రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు జరుగుతున్న సందర్భంగా
కుర్తాళం పీఠాధిపతిగా ఉన్నటువంటి ప్రసాదరాయ కులపతి గారు ఉన్నారు అక్కడ. అప్పటికి ఇంకా ఆయన సన్యసించలేదు, ప్రసాదరాయ కులపతిగానే ఉన్నారు. అలా ప్రసాదరాయ కులపతిగా ఆయన పండితుడు, ఆయన ఉన్నారు. ఆయనతో పాటు ఆ పంచాంగ శ్రవణం చేసినటువంటి శాస్త్రి గారు ఉన్నారు. స్వస్తివాచనం చెప్తూ అందులో గోబ్రాహ్మణ అనేది కట్ చేసి చెప్పేశారట ఆయన. ఈ గోబ్రాహ్మణ అనేది ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందని ఎన్టీ రామారావు గారు మైక్ తీసుకుని అడిగారట వారు. అయితే ఇది కట్ చేయమని ఆయనకి ముందు రోజు ఇన్ఫర్మేషన్ కమిషనర్ చెప్పాడట. అది కుర్తాళం పీఠాధిపతిగా ఇప్పుడు ప్రసాదరాయ కులపతి గారే ప్రపంచానికి చెప్పారు ఒక వీడియోలో. ఆయన ఆశ్రమంలో చేసినటువంటి ఒక ఉపన్యాసంలో ఇది దొర్లింది, దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టారు, అది అవైలబుల్లే. అయితే రామారావు గారు ఇలా అడిగేసరికి, అంటే ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎందుకు చెప్పాడంటే ఆ మాట, ప్రసాదరాయ కులపతి గారు ఎలా చెప్తారంటే దాన్ని, ఇది రాజకీయాలు, ఇది కులమతాలకు అతీతమైనటువంటివి. గోబ్రాహ్మణ అంటే ఒక కులం గురించి, గోవులకు మంచి జరగవలను, బ్రాహ్మణులకు మంచి జరగవలను అంటే, బ్రాహ్మలు అంటే ఒక కులం కదా, ఇదేమో మరి ప్రజాస్వామ్యం, ఇతర కులాల ప్రస్తావన లేదు అందులో. ఇతర కులాల ప్రస్తావన లేకుండా బ్రాహ్మణుల గురించి ప్రస్తావించడం సబబు కాదేమో, అందుకని అది పరిహరించి మిగిలినవి చదవండి అని చెప్పాడట ఆయన. చెప్పాడని ఈయన చెప్తున్నారు. ఆయన కాంటెక్స్ట్ ఇంకోటి అయి ఉండొచ్చు. ఎందుకంటే రామారావు గారి మీద ఒక ముద్ర ఉంది. ఆయన ఇండస్ట్రీ, సినిమా పరిశ్రమలో ఉన్నప్పటి నుంచి ఆయన కొంచెం యాంటీ బ్రాహ్మిన్ ఇదేదో ఉండేది ఆయనకి. అంటే ఆయన స్వయంగా వివాహాలు చేయించినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. అందుకని ఇది చదవకుండా ఉండటం బెటరు, ఎన్టీఆర్తో రిస్క్ అనే ఉద్దేశంతో అవాయిడ్ చేయించి ఉంటాడు అనేది నా ఉద్దేశం. కానీ వారు చెప్పింది అదే. ఎందుకంటే వారిది ప్రత్యక్ష అనుభవం, నాదేమో నేను దాన్ని వినటం ద్వారా నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. ఇలా అన్న తర్వాత వీళ్ళు టోటల్గా అక్కడ అవాయిడ్ చేశారు దాన్ని. ఆ వాక్యాన్ని అవాయిడ్ చేసిన తర్వాత రామారావు గారు మైక్ తీసుకుని, గోవులకి బ్రాహ్మణులకి మంచి జరగాలి అని అనుకోవడంలో తప్పే ఉంది. గోవులు ఎలాగూ మనకు ఉపయోగపడే జంతువులే కదా, మనం రకరకాలుగా వాటిని వ్యవసాయానికి దానికి వాడుతున్నాం, దానికి మంచి జరగటం అంటే వ్యవసాయానికి మంచి జరగటం అనుకోవచ్చు, తప్పేం లేదు అని చెబుతూ, బ్రాహ్మలు అంటే ఒక కులం అనుకుంటున్నారేమో, మీరు అనుకుని అవాయిడ్ చేసి ఉంటారేమో, కానీ బ్రాహ్మలు అనేది ఒక కులం అని నేను అనుకోవటం లేదు అన్నట్టే ముఖ్యమంత్రి హోదాలో అనేసి, బ్రహ్మజ్ఞానం ఉన్నవారెల్లరూ బ్రాహ్మలే అన్నట్టే. కాబట్టి బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు ఎవరైనా సరే బ్రాహ్మలు అని అంగీకరిస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మజ్ఞానం ఉందని అనుకోవాలా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఆ రోజుల్లో రామారావు గారు దాన్ని, అంటే తన ఆర్గ్యుమెంట్ని సమర్థించుకోవటానికి ఆయన శంకర విజయం నుంచి అంటే శంకరుడు వెడుతూ ఉండగా ఈశ్వరుడే, శివుడే ఒక చండాలుడి రూపంలో వస్తాడు ఎదురుకుండా. వస్తే ఈయన తప్పుకోమంటాడు. ఆయన తప్పుకోమంటే, నన్ను తప్పుకోమంటున్నావా, నాలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తప్పుకోమంటున్నావా నువ్వు అని ఘర్షణ పడతాడు ఈయన. అప్పుడు ఈయన తన తప్పు తెలుసుకుంటాడు. ఈ సమస్త ప్రకృతి ఈశ్వరమే కదా, నేను అనవసరంగా ఇతన్ని కులం పేరుతో తప్పుకోమంటున్నాను, ఇది తప్పే, నాది తప్పే అని చెప్పి ఈయన శంకరాచార్యుల వారు అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత ఆయన ఈశ్వరుడిగా ఈయనకి సాక్షాత్కరిస్తాడు. ఇది ఒక కథ. దీన్ని ఆయన వేదిక మీద చెప్పి, అందుచేత బ్రహ్మజ్ఞానం ఉన్నవారు చండాలురు అయినప్పటికీనూ వారి బ్రాహ్మల కిందే లెక్కేయాలి అని శంకరుడు అంతటి వాడే చెప్పినప్పుడు నీకేమిటి సమస్య అని చెప్పి ఈయన అలా ఒక అరగంట 30 గంట పైన భారతీయ ఋషి సాంప్రదాయం అనే టాపిక్ మీద ఒక క్లాస్ తీసుకున్నాడు రవీంద్ర భారతిలో అనేది ఆయన చెప్పాడు, స్వామివారు చెప్పారు. కాబట్టి దాని ప్రకారం అకార్డింగ్ టు ఎన్టీ రామారావు చూస్తే పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మజ్ఞాన వారు వేసుకోలేదు. ఈ బ్రహ్మజ్ఞాన ప్రబోధం చేసినటువంటి రామారావు గారికి గొడవ లేదు. ఆయన మీద బ్రాహ్మణ వ్యతిరేకి అని 2 విధాలుగా ముద్ర ఉంది. అంటే ఆయన అధికారంలోకి రాగానే కరణాలని, మున్సబుల్ని, ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థలని రద్దు చేశాడు. ఈ రద్దు చేయటం వల్ల, కరణాలని రద్దు చేయటం ద్వారా నియోగ బ్రాహ్మణులు ఇబ్బంది పడ్డారు.
ఆ తరువాత ఆయన 30/87 అని ఒక యాక్ట్ పట్టుకొచ్చి అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేసి వైదికుల్ని కూడా ఇబ్బంది పెట్టాడు. అలా బ్రాహ్మల మీద వాంటెడ్గానే దాడి చేశాడు ఆయన అనే ఒక అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే ఈయన బ్రహ్మజ్ఞాన పవన్ కళ్యాణ్ అనే ప్రశ్న మీద చర్చ జరగాల్సి ఉంటుంది. అంటే ఆయనకి బ్రహ్మజ్ఞానం ప్రసాదించారా, ఎవరు ప్రసాదించారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏమన్నా ప్రసాదించారా అనేది ఇంకో సందేహం. ఈ సందేహం ఆ రోజునే అజ్ఞాతవాసి టైంలోనే మొదలైంది. ఇంకొక చర్చ ఏంటంటే ఆయన కొంత లెఫ్ట్కు ఉండేవాడు.